లాల్ బహదూర్ శాస్త్రి, టిటి కృష్ణమాచారి, నట్వర్ సింగ్, ఏ రాజా, దయానిధి మారన్, యడ్యూరప్ప, అశోక్ చవాన్, నితీష్ కుమార్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కి చెందినటువంటి పొలిటికల్ లీడర్స్. అయితే వీరందరికీ ఒక కామనాలిటీ ఉంది. అదేమిటంటే దే రిజైన్డ్ ఆన్ మోరల్ గ్రౌండ్స్, దే రిజైన్డ్ ఆన్ పర్సనల్ ఎలిగేషన్స్. ఆ తర్వాత నిర్దోషులుగా కోర్టులు ప్రకటించడం వల్ల మళ్లీ తిరిగి అధికారం చేపట్టడం జరిగింది. 20 రోజుల పాటు 59 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ బయట తనను తాను ఆకలితో అలమటించుకున్నాడు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానం చెప్తుందని. నీట్ పేపర్ ఎవరు లీక్ చేశారు, దీనికి బాధ్యత ఎవరిది, ఎవరు దీనికి సమాధానం చెప్తారు, ఎవరు మూల్యం చెల్లిస్తారు? నీట్ పేపర్స్ సక్సెసివ్ గా లీక్ అవుతూనే ఉంటాయి. యూజీసీ నెట్ లీక్ అవుతూ ఉంటుంది. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ ఫియాస్కో, ఆ పేపర్లు దిద్దడం రసాబసాగా మారుతుంది. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇవ్వరు, హీ వోంట్ రిజైన్. డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అన్న సంగతి దేవుడు ఎరుగు, కనీసం మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ రోజున్న ప్రభుత్వాలలో కనిపించదు. ప్రజాస్వామ్యంలో 2 రకాల నియమావళులు ఉంటాయా? బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో మాదిరిగా ద్వంద్వ వైఖరిని పాటించటం. ద ట్రూ కలర్స్ ఆఫ్ బీజేపీ హస్ కమ్ అవుట్. నిజ స్వరూపం బయటపడింది. నీట్ ఎగ్జామ్స్ లీక్ మీద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, పేరెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆన్లైన్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆఫ్లైన్ మూవ్మెంట్ గా ప్రొటెస్ట్ చేసింది. వారి ప్రొటెస్ట్ కి లడాక్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సోనం వాంగ్చుక్ ఒక ఇంజనీర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, అంతేకాకుండా రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి జూలై 20న పార్లమెంటుకి మార్చి చేస్తాము అన్నప్పుడు ఈ సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది. 2 రోజుల ముందు పోలీసులతో అటాక్ చేయించి బలవంతంగా అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. మెడికల్ ఎయిడ్ అనేటువంటి నెపంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ చేస్తే ఒక డైరెక్షన్ హైకోర్టు ఇచ్చి ఇతని ఆరోగ్యం కాపాడండి అని చెప్పితే, అంటే ఎప్పుడైతే పార్లమెంట్ మార్చి అనౌన్స్ చేశారో అప్పుడే ఈ సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చిందా? 20 రోజుల పాటు ఒక పెను నిశ్శబ్దం, స్టార్ట్లింగ్ సైలెన్స్. ఒక్కసారిగా రాజకీయ అవసరాల కోసమే బలవంతంగా ఇతన్ని షిఫ్ట్ చేయడం, అతనికి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం అనేటువంటి అంశంలో ఎలాంటి ఆక్షేపణ లేదు, ఇచ్చి తీరాలి. సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం, అలాగే వారితో పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సిజేపీ అభిజిత్ గాని, మిగిలినటువంటి స్టూడెంట్స్ గాని, అదర్స్ గాని, వారందరి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం హౌ ద గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ఇక్కడే బీజేపీ అసలు రంగు బయటపడింది. హంగర్ స్ట్రైక్స్ ని, దీక్షల్ని ఏ విధంగా తన కోసం హంగర్ గేమ్స్ గా మార్చుకున్నది. 2011లో అన్నా హజారే దీక్ష చేపట్టినప్పుడు ఈ దీక్ష దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి తన మద్దతుని ప్రకటిస్తూ ఇది నాన్ పార్టీ మూవ్మెంట్ అని చెప్పి తెర వెనుక నుంచి అన్ని రకాలైనటువంటి సపోర్ట్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, రిసోర్స్ సపోర్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చి ఈ అన్నా మూవ్మెంట్ ని వెనకుండి నడిపించింది. ఈ విషయాన్ని ఈ రోజు నేను చెప్పడం కాదు, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యాక్టివిస్టులుగా ఉన్నవారు బయటకు వచ్చి మాకు తెలియదు, ఇది నిజంగానే నాన్ పార్టీ మూవ్మెంట్ అనుకున్నాం, తర్వాత మాకు అర్థమైంది ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు అందులో ఉన్నారు, వారి యొక్క సూచనల మేరకు, డైరెక్షన్ మేరకు ఈ నాటకీయమైనటువంటి పరిణామాలు అన్ని జరిగాయని వారి బయటకు వచ్చి చెప్పినటువంటి సంఘటనలు అందరూ కూడా చూశారు. ఆ రోజు అది దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి ఈ రోజు స్టూడెంట్స్ సోనం వాంగ్చుక్ లాంటి మ్యాగ్సెసే అవార్డు గ్రహీత నిరాహార దీక్ష పడితే దానికి ఏమంటున్నారంటే వీళ్ళు డిసరప్టివ్ ఎలిమెంట్స్, యాంటీ నేషనలిస్ట్, దేశ ద్రోహులు, తుకుడే గ్యాంగ్ అభివర్ణిస్తూ ఉన్నారు. బాబా రామ్దేవ్ దీక్ష చేపట్టినప్పుడు దానికి పోలీసులు అడ్డుపడితే ఇది అణిచివేత అని చెప్పారు. కానీ ఈ రోజు అదే పోలీసుల్ని వీళ్ళు వాడి ఈ ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా జంతర్ మంతర్ నుంచి లిఫ్ట్ చేసుకుని మెడికల్ ఎయిడ్ అనేటువంటి సాకుతో చెప్తూ ఉన్నారు. అంతేకాని వారు కోరుతున్నది ఏంటి, వారు ప్రశ్నిస్తున్నది ఏమిటి, దానికి సమాధానం ఏమిటి, కనీసం మనస్సాక్షి ద్వారా ఆయన స్పందించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా? ఇంకా